2014 ఎలక్షన్స్‌లో ఓడిపోయారు. అప్పటి వరకి వరుసగా గెలుచుకుంటూ 3 సార్లు గెలిచిన తర్వాత ఓడిపోయారు. తర్వాత 2014, 2019లో కూడా మీరు ఓడిపోయారు. అంటే 3 సార్లు గెలిపించిన తర్వాత ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఓడించారంట? దానికి అంటే తెలంగాణ వాదం అంటారా? అంటే బీఆర్ఎస్ అప్పుడు తెలంగాణ తీసుకొచ్చిన ఆ ఊపులోనా? లేకుంటే ఏంటి అసలు? నిజానికి తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కానీ తెలంగాణ వాదం. ఎందుకంటే నేను చేసినటువంటి అభివృద్ధి ఇప్పటికి కూడా మనకు ఎక్కడ వెళ్ళినా కనిపిస్తుంది. కానీ తెలంగాణ వాదం ఏదైతే ఉందో అప్పుడు అంటే యాజ్ అ మినిస్టర్గా మేము ప్రజల్లో అంటే డైరెక్ట్గా తెలంగాణ వాదం తీసుకొని వెళ్ళకుండా అన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కూడా మరి అక్కడ నర్సాపూర్ నియోజకవర్గంలో మన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేసినటువంటి ధర్నాలు, రాస్తారోకలు కానీ లేదంటే రిలే నిరాహార దీక్ష కానీ అన్నీ కూడా మా ఆధ్వర్యంలో జరిగినాయి. అప్పుడు చేసినాం. కానీ కాకపోతే ఏంటంటే ప్రజలు ఏంటంటే బీఆర్ఎస్ రావాలి అని ఒక బలమైనటువంటి సంకల్పం ఉండే. అందుకని చెప్పేసి అభివృద్ధి పక్కన పెట్టి తెలంగాణ వాదంతో గెలిపించడం జరిగింది. అంటే మీరు అప్పుడు నిజానికి ఒకటి ఉంది ఆల్రెడీ ప్రజలు ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చినా కూడా దాన్ని చెప్పుకోలేకపోయింది అనే అదొకటి ఉండింది ఆ టైంలో. అది కొంత కరెక్టే అంటారా? అంటే కాంగ్రెస్ ఇచ్చింది అంటే ఆ రోజు గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, ఆ పరిస్థితి తెచ్చింది కూడా కేసీఆర్ గారు. నేను ఆ రోజు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి తీర్మానాన్ని ఏదైతే మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పినాను. అప్పుడు కూడా నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా నేను కేసీఆర్ గారిని అప్రిషియేట్ చేసినాను. ఒక్కడిగా బయలుదేరినటువంటి ఏ పార్టీ అయినా సరే అయినా ఉద్యమ నాయకుడిగా తనని గౌరవిస్తాం, తన ఉద్యమం ద్వారానే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి నా ఫస్ట్ మాట్లాడే స్టేట్మెంట్లోనే అది మాట్లాడాను. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా, మినిస్టర్గా ఉన్నా నేను అది మాట్లాడడం జరిగింది. ఆయనని గౌరవిస్తాను. ఎందుకంటే తను స్టార్ట్ చేయబట్టే ఈరోజు మరి తెలంగాణ రావడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందన్న విధం.